ఇంతకుముందు మన స్వామి గారు చెప్పినట్లు గత 32 సంవత్సరాలుగా ఈ చైతన్యపురిలో యువకులుగా పూనుకొని 32 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ రామనవమిని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రావణ ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు చేసి ఈ రావణని చివరి రోజు 5 రోజులు కార్యక్రమం నిర్వహించి 5వ రోజు మహా అన్నదానం చేస్తారు. అన్నదానానికి సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 5,000 మంది హాజరవుతూ ఉన్నారు. అయినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సాఫీగా అన్నదానం జరుపుతూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ చైతన్యపూర్లోని యువకులు ఇక్కడ మహేష్ స్వామి గారు, వీళ్ళ తమ్ముడు, ఇంకా మా తిరుపతిరావు గారు బిఎస్ఎన్ కంపెనీ, ఇక్కడ నాగేశ్వరరావు గారు అని బిఎస్ఎన్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఒక నెల రోజుల ముందు నుంచే కృషి చేసి వాళ్ళు అక్కడ డొనేషన్స్ అంతా ఇంటింటికి వెళ్ళి డొనేషన్స్ స్వచ్ఛందంగా ఇస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే ఈ కార్యక్రమం చాలా నిర్వేదనంగా, చాలా ఆహ్లాదకరంగా ప్రతిరోజు ధార్మిక కార్యక్రమాలతో పాటు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలు అన్నింటినీ కూడా చాలా జయప్రదం చేస్తూ ఉన్నారు. ఇక రాబోయే సంవత్సరాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు త్వరగా 50వ సంవత్సరం కూడా పూర్తి చేసుకుని ఆ రోజు మరింత ఘనంగా చేయడానికి ఇక్కడ వాళ్ళంతా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు కూడా ఎప్పటికైనా సరే ఎన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ భక్తుల సహకారం, యువకుల శ్రమ అలాంటిది. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు. జై శ్రీరామ్. సేన గత 30 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు జరుపుతున్నాము. చుట్టుపక్కల ముత్యాలరెడ్డి నగర్ కానీ కొరిటిపాడు కానీ చంద్రబాబు నగర్ కానీ వీళ్ళంతా కూడా భక్తులు వేయించేసి ఇక్కడ అత్యద్భుతంగా సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తున్నాము. తిరుపతిరావు గారు, నాగేశ్వరరావు గారు, పానయ్య గారు, పానకాలరావు గారు, ధూళిపాడ శ్రీనివాసరావు గారు మొదలు వాళ్ళంతా పెద్దలంతా కలిసి 32 సంవత్సరాల నుంచి చక్కగా ఈ చందాలు డొనేషన్స్ స్వతహాగా వాళ్ళు ముందుకు వచ్చి ఇస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా 3-4 వేల మందికి 31వ తారీఖున అన్నదానం కూడా చేశాము. అట్లాగే ఈ 5 రోజులు కూడా సాయంత్రం పూట ధార్మిక కార్యక్రమాలు, భక్తి సంగీత విభావరులు, కూచిపూడి నాట్యాలు, అలాగే పురాణ కాలక్షేపం, విష్ణు సహస్రనామ పారాయణాలు, అట్లాగే ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాలు మొదలగు వాటితో అత్యద్భుతంగా మా కమిటీ వారు మూడో లైన్ చైతన్యపురిలో చక్కగా నిర్వహిస్తున్నారు. అందరూ విశేషం జనవాహిని వస్తారు. రోజు సాయంత్రం పొద్దున కూడా పొద్దున్నే పూజ ఉంటుంది. మీరందరూ తప్పకుండా రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం. ఇదే మా ఆహ్వానం. కమిటీ తరఫున తిరుపతిరావు గారు, పానకాలరావు గారు, అలాగే మహేష్ గారు అందరూ కూడా ఇక్కడ ఎంతో చక్కగా శ్రమించి చక్కగా దిగ్విజయం చేస్తున్నారు. అలాగే మన చిట్టిబాబు గారు వారు కూడా ఎంతో చక్కగా వచ్చి చందాలు వసూలు చేయడానికి ఎంతో శ్రమపడి చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ తప్పకుండా రావాలి. శ్రీ సీతారాముల కరుణా కటాక్షాలు ప్రజలందరికీ, గుంటూరు ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సదా ఉండాలని కోరుతున్నాము. జై శ్రీరామ్.